మాట్లాడుకుంటాను. నువ్వు రా, మనిషి లోపల కొన్ని శక్తులు ఉంటాయి, నడతావు, ఏం కాదు, అక్కడే ఉండు. అన్నా నువ్వు ఒక్కరిని ఉండు. చెల్ల కన్మీరా, నీ పేరు చెప్పు. కవిత. కవిత కన్నుడు ప్రభునామంలో ఆజ్ఞాపిస్తున్నా, ఆ బిడ్డ మీద ప్రభావం చూప. ఇడు తొందరగా ఇడు, లేట్ చేయకు. శరీర బలహీనత, చేతులిడువు. మీరు ఆగండి, ఆగు. పడుతుంది, పడిపోతే హీల్ అయిపోయినట్టే, స్వస్థత పొందినట్టే. ఇడు అక్కనిడు. కవితక్క మీద ఉంటావా? మాట్లాడు. ఆ చేతులిడు. ఇడు అరికాల నుంచి తల వరకు ఇడిచిపో. పోయిగా మళ్ళీ ఆ బిడ్డకు పై ప్రభావం చూపొద్దు. ఇప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా కవితక్క? నువ్వు లే అన్న, పోయిరా పాటు. అక్క కనదేరు, ఆ డోర్ దాకా పోయి ఇట్రాపో. మీరు ముట్టుకోకుండా, ఇప్పుడు మీరు ఇద్దరు పట్టుకొచ్చింది కదా, పోయిరాన్ని. ఆ దగ్గు ఒక్కటి పోతుంది, లేకపోతే స్పిరిట్ ఉంటే కింద పడుతుంది, అంతే. నేను చెప్తాను మీకు, ఏం అవసరం లేదు. దగ్గుతుంది అక్క, స్పిరిట్ అది. ఇప్పుడు ఇద్దరు పట్టుకున్నారు లేపిన్లు, ఇట్లా దగ్గు, ఆ దగ్గంతా పోతుందా? పోతాయి అక్క. ఇడవాలి ఆ దగ్గును. ఇటు చూడు, నా వైపు చూడు. ఇటు చూడు, చూడమంటాను, కన్ను మూయమంటారు. అన్న వెనుకకుండా అయిపోతుంది, ఆగు. అది రావాలని అటు పోయేటప్పుడు అయింది. కానీ ఇప్పుడు ఉంటావా? కవితక్క మీద ఉంటావా? మాట్లాడు మరి. మంచిగానే ఉన్నావా? ఉంటావా? మంచిగా ఉన్నావా? మళ్ళీ పోయిరప్పు మంచిగా ఉంటే. మీరు ఏమనకండి అన్న, జాగ్రత్త. లోబడిపో. స్పిరిట్ ఉన్నదక్క.